ఈరోజు శంకుస్థాపన చేసేవి కానీ ఇప్పటికే సిమెంట్ రోడ్లు మంజూరు చేసినవి కానీ 87.5 లక్షల సీసీ రోడ్లు వాసిలి గ్రామ పంచాయతీలో మన ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం జరిగింది. ఈ ఒక్కరోజే ఈరోజు చేసేటువంటి దాదాపుగా 49 లక్షల రోడ్డు ఈ రోడ్డు జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి వెళ్ళేటువంటి సిమెంట్ రోడ్డు సరిగా లేదు, మా రోడ్డు బాగలేదు అని చెప్పి మా చౌదరి అడుగుతూ ఉంటాడు. నేను జిల్లా మండల పార్టీ అధ్యక్షుడిని, నువ్వేమో పార్టీ అధ్యక్షుడినిగా ఉండమంటావు, నా ఊరికే రోడ్డు లేదంటాడు. ఎప్పుడూ అదొక తగాదు. ఏ ఊరికి ఏదన్నా చేస్తామంటే నా సంగతి ఏంది అంటాడు మీరు చౌదరి. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకుని 49 లక్షల రూపాయలు మంజూరు చేసి వాసిలికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడానికి నిధులు ఇవాళ మంజూరు చేయడం జరిగింది. దానికి ఇవాళ శంకుస్థాపన. దీంతో పాటు మరిన్ని సీసీ రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ కూడా ఇచ్చాం. ఈ విధంగా చేస్తూ ఆత్మకూరు మండలంలో 141 పనులు మంజూరు చేశాం. 8,16,00,000 రూపాయలతో ఈరోజు ఆత్మకూరు రూరల్ మండలంలో సిమెంట్ రోడ్లు పనులు మంజూరు చేయడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గం అంతాగానైతే 761 పనులు మంజూరు చేశాం మనం వచ్చాక ఈ సంవత్సరం రోజులు. గత ప్రభుత్వాల్లో ఈ పనులు జరుగుంటే ఇవాళ మనకి అవకాశం ఉండదు, కానీ వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఇవాళ ఒక్కటే సంవత్సరం 761 పనులు మంజూరు చేసి సిమెంట్ రోడ్లు, 51,72,00,000 రూపాయల సీసీ రోడ్లు ఆత్మకూరు నియోజకవర్గంలో పనులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, ఇంకా పనులు జరుగుతున్నాయి, కొన్ని మొదలు పెట్టాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే 9 బీటీ రోడ్లు, తారు రోడ్లకి మంజూరు చేశాం. 47.5 కిలోమీటర్ల రోడ్లు, ఇవి మన 26,90,00,000 రూపాయలతో ఈ రోడ్లు మంజూరయ్యాయి. ఇవి కూడా ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నాం. టెండర్లు పిలిచి రోడ్లు మొదలు పెట్టడం జరుగుతుంది. వాసిలి ఎస్టీ కాలనీలో మంచినీళ్లు లేవని కోరితే 69,90,000 రూపాయలు అదనంగా కూడా ఎవరైనా అర్హులైన వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం లెక్క చూసి వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోనే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రులు అందరూ జరిగినటువంటి ఆ కాన్ఫరెన్స్లో అదనంగా అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటే మీరు నివేదిక పంపండి, జనవరి తర్వాత వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తామన్న హామీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేటువంటి తపనతో పనిచేస్తుండే ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈనాడు ఎన్ని కార్యక్రమాలు, గ్యాస్ కనెక్షన్, ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తామన్నాం. ప్రతి కుటుంబానికి కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు అన్నాం, అందరికీ ఇచ్చాం. ఇవాళ మళ్ళీ 31వ తారీఖు ఇంకొక 200 గ్యాస్ సిలిండర్లు మనకు కొత్తగా వచ్చాయి మన నియోజకవర్గానికి. అవి కూడా 31వ తారీఖున పంపిణీ చేయబోతున్నామని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. మరి వీటన్నిటితో పాటు అభివృద్ధి అనేది రోడ్లు, త్రాగునీరు, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు ఒకటొకటిగా మెరుగుపరుచుకుంటూ వస్తున్నాం. ఇవాళ రోడ్లు వేసే కార్యక్రమంలో ఈరోజు శంకుస్థాపన చేసేవి కానీ ఇప్పటికే సిమెంట్ రోడ్లు మంజూరు చేసినవి కానీ 87.5 లక్షల సీసీ రోడ్లు వాసిలి గ్రామ పంచాయతీలో మన ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం జరిగింది. ఈ ఒక్కరోజే ఈరోజు చేసేటువంటి దాదాపుగా 49 లక్షల రోడ్డు ఈ రోడ్డు జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి వెళ్ళేటువంటి సిమెంట్ రోడ్డు సరిగా లేదు, మా రోడ్డు బాగలేదు అని చెప్పి మా చౌదరి అడుగుతూ ఉంటాడు. నేను జిల్లా మండల పార్టీ అధ్యక్షుడిని, నువ్వేమో పార్టీ అధ్యక్షుడినిగా ఉండమంటావు, నా ఊరికే రోడ్డు లేదంటాడు. ఎప్పుడూ అదొక తగాదు. ఏ ఊరికి ఏదన్నా చేస్తామంటే నా సంగతి ఏంది అంటాడు మీరు చౌదరి. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకుని 49 లక్షల రూపాయలు మంజూరు చేసి వాసిలికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడానికి నిధులు ఇవాళ మంజూరు చేయడం బాగుంటుంది. నాకు తెలుసు కృష్ణయ్య గారు ఎమ్మెల్యేగా ఉండి ఒక మంచి ఆసుపత్రి కట్టిద్దామయ్యా ఇక్కడ అంటే అప్పుడున్న పెద్దలు
వాళ్ళు డాక్టర్. ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి పెద్దది కడితే మా ప్రాక్టీస్ ఎట్టబోద్దానని కృష్ణయ్య గారిని కట్టనివ్వలేదు. నేను వాస్తవం చెప్తున్నా, ఆయన చెప్పలేడు కానీ పాపం నేను చెప్తున్నా. ఆయన ఎమ్మెల్యేగా చాలా ప్రయత్నం చేశాడు హాస్పిటల్ పెట్టాలి, పెద్ద హాస్పిటల్ తెద్దామని. కానీ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఆనాడు హాస్పిటల్ రానివ్వరు. అప్పుడే ఆలోచించాం, ఆత్మకూరులో ఆసుపత్రి కట్టే తీరాలని. 100 పడకల ఆసుపత్రి కట్టేటప్పుడు 100 పడకల ఆసుపత్రికి ప్లాన్ చేస్తే, తర్వాత దీని ఎక్స్పాన్షన్కి ఏం చేయాలి అని అంటే, నెల్లూరులో మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి పూర్తిగా మనం శాంక్షన్ ఇచ్చాం కాబట్టి అక్కడ హాస్పిటల్ క్లోజ్ అవుద్ది. ఆ మూసివేసేటువంటి హాస్పిటల్ని ఆత్మకూరుకే షిఫ్ట్ చేసేస్తే బిల్డింగ్లు ఇక్కడ కట్టే సరిపోద్ది, 250 పడకలు ఇక్కడికి వస్తాయని చెప్పి ఆలోచన చేస్తే 100 పడకలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మిగిలిన 150 పడకల భవనాలు, ఆసుపత్రికి కావాల్సిన మిగతా ఇదంతా కూడా ఇప్పుడు ఇచ్చి త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నాం. బహుశా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు వస్తారు. ఆ రోజు కూడా పెద్దలందరి సమక్షంలో దాన్ని చేయడం జరుగుతుంది. ఇవాళ ఆత్మకూరులో నెల్లూరు తర్వాత 250 పడకల ఆసుపత్రి ఉంది అని అంటే అది ఇవాళ ఆనాడు చేసినటువంటి ఒక ప్రయత్నం, వాళ్ళు ఇచ్చినటువంటి సహకారం, స్ఫూర్తి ఇవాళ 250 పడకలకి అభివృద్ధి చెందుతుంది. జిల్లాలో ఎక్కడా లేదు. నెల్లూరు తర్వాత తిరుపతి, లేకుంటే ఒంగోలు మెడికల్ కాలేజ్, లేకుంటే రిమ్స్ మెడికల్ కాలేజ్ కడప. ఇంత పెద్ద ఆసుపత్రి ఆత్మకూరులో వస్తుంది అని అంటే ఇవాళ ఆనాడు చేసినటువంటి ఒక ప్రయత్న ఫలితం. పెద్దల వెంకయ్య నాయుడు గారు కూడా మన ఆసుపత్రి భవనాలను చూసి అన్ని సందర్భాల్లో ఇటువంటి ఆసుపత్రి రాదు, మీ శాసనసభ్యుడిగా ఉన్న రామనారాయణ చేసిన ప్రయత్నం ఇక్కడ ఇంత పెద్ద ఆసుపత్రి వచ్చిందని ఆసుపత్రిని చూసి ఆయన అక్కడ ప్రారంభంలో చెప్పిపోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ వచ్చాం. ఇవాళ అప్పుడు 5 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో కొన్ని ఇంకా సమస్యలు తేవాల్సినవి ఉన్నాయి, తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది సహకరిస్తున్నారు. కానీ ఇవాళ ప్రభుత్వం అప్పుడున్నంత ఉదారంగా ఉండే పరిస్థితి లేదు. ఇవాళ ఆ రోజు నేను అనుకుంటే సంతకం పెడితే ఎన్ని 100 కోట్లైనా మంజూరు చేయగలను. ఇవాళ మనసున్న ముఖ్యమంత్రి గారు మనకున్న, ఆయన సంతకం పెట్టినా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఆయన లేరు. 10.5 లక్షల కోట్ల అప్పుల భారం, 1,40,000 కోట్ల వడ్డీ భారం ఈరోజు మన రాష్ట్రం మీద, మన అందరి మీద. వడ్డీ చెల్లించుకోవడం ఒకవైపు, చెప్పిన 6 కార్యక్రమాలని పూర్తి చేయడం మరొక వైపు, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటూ ఈరోజు ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. కాబట్టి ఇవాళ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ప్రజలందరికీ కూడా మంచి వ్యవస్థలో మనం ఇవాళ ఉన్నాం, సుపరిపాలనలో మనం నడుస్తున్నాం అనేటువంటి దానిలో మీ అందరి యొక్క సహకారం, మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ ఈ ప్రభుత్వానికి, ఇలాంటి దాతృత్వం కలిగినటువంటి పెద్దలకు, అలాగే అచల సంస్థకు. ఎందుకంటే నేను వాళ్ళను పొగడ్డం అని అంటే ఒక రకంగా ఏదో నా బంధువులను లేకుంటే నాకు మార్గదర్శకులను నేను పొగిడినట్టు, కానీ అది కాదు. ఇక్కడ ఇవాళ ఇంత మనసున్నటువంటి కార్యక్రమాలు, మనసు పెట్టి చేసే కార్యక్రమాలు, ఎవరి మనసుల్ని అయినా సరే ఆకట్టుకునేటువంటి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి 3 సోదరుల్ని భగవంతుడు చల్లగా చూడాలని, అంధత్వంలో నుంచి వాళ్ళ వెలుగును చూడబోతున్నటువంటి మీరందరూ కూడా నిండు మనస్సుతో ఆ కుటుంబాన్ని, వాళ్ళని దీవించాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.